హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిట్నెస్ మంత్ర. దిస్ ఈజ్ యువర్ ఫిట్నెస్ ట్రైనర్ జేపీ. సో ఈరోజు మనం స్టెప్పర్తో అంటే ఏరోబిక్ స్టెప్పర్తో ఇంట్లో ఉండి ఎలాంటి వర్కౌట్స్ చేయొచ్చు మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. సో జనరల్గా మనం ఎట్లా అంటే వీక్ మొత్తం మీరు మండే టు సాటర్డే వరకు వర్కౌట్స్ చేస్తున్న ప్లాన్ కానీ ఉన్నట్లయితే ఆల్టర్నేటివ్ డేస్లో ఒకరోజు వచ్చేసి స్ట్రెంత్ ట్రైనింగ్ మనం చేయాల్సి ఉంటుంది. అంటే మన వెయిట్స్తో పాటు కావచ్చు, లేదంటే ఎనీ బాడీ వెయిట్ కాకుండా ఎక్స్ట్రా వెయిట్ యాడ్ చేస్తూ అది చేయడం స్ట్రెంత్ ట్రైనింగ్. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఎండ్యూరెన్స్ ఆర్ ఏరోబిక్ ట్రైనింగ్ అనమాట. అంటే ఆల్టర్నేటివ్ డేస్లో మీరు ఏరోబిక్స్ లేదా ఎండ్యూరెన్స్ పెంచడం కోసం, అంటే మన ఎండ్యూరెన్స్ డెవలప్మెంట్ కోసం జనరల్గా మనం ఏదైతే ఏరోబిక్స్ చేస్తామో అంటే కార్డియో వర్కౌట్ కిందకి వస్తుంది అది. సో అది మనం స్టెప్పర్ ఏరోబిక్ అంటే ఏరోబిక్ స్టెప్పర్ పైన ఎలాంటి వేరియేషన్స్ చేయాలో ఈరోజు నేర్చుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్. సో ఫ్రెండ్స్, మనం స్టెప్పర్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి జస్ట్ వార్మప్లా యూజ్ చేసుకుంటాం. జస్ట్ ఏం లేదు, మీరు ఆ పైనకి ఎక్కి దిగడం అనేది కొంచెం స్పీడ్ మూమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో నీ పెయిన్ ఉన్న వాళ్ళు కొంచెం దీన్ని అవాయిడ్ చేయండి. అంటే ఇది నార్మల్ హైటే ఉంటుంది కాబట్టి సో పెద్ద హైట్ ఏమి ఉండదు. సో మీరు కంటిన్యూ చేయొచ్చు. దీంట్లో వచ్చేసి మనం జస్ట్ స్టెప్ అప్ ఆ పైకి ఒక్కో లెగ్ని మనం 10 కౌంట్స్ లాగా జస్ట్ స్టెప్ అప్ చేస్తూ సో 10 కౌంట్స్ లాగా మనం యూజ్ చేస్తాము. సో చేస్తున్నప్పుడు మీరు వచ్చేసి నార్మల్గా మీ హ్యాండ్ మూమెంట్స్ కూడా సో ఈ విధంగా మూమెంట్ చేస్తామంటే ఎంటైర్ బాడీ దీంట్లో యాక్టివేట్ అనేది అవుతుంది. సో ఇలాగా మీరు 10 లెఫ్ట్ అండ్ 10 రైట్ కూడా మనం కంటిన్యూ చేస్తాం. సో లెగ్ చేంజ్ చేస్తూ సేమ్. జస్ట్ ఇది ఎండ్యూరెన్స్, అంటే మనం ఏరోబిక్ చేస్తాం కాబట్టి సో ఏ స్టెప్పర్ ఏరోబిక్ చేసినా కానీ లేదా ఏది చేసినా కానీ కార్డియో మూమెంట్ అవుతుంది కాబట్టి మనకు బ్రీతింగ్ అండ్ దాని అంతా చూసుకుంటూ కాన్సన్ట్రేట్ చేస్తూ జస్ట్ పైకి ఎక్కడం ఒకటి ఫోకస్ చేస్తూ ఉండాలి. ఒక 10 కౌంట్స్ చేసిన తర్వాత మీకు ఓకే అనిపిస్తే అప్పుడు మీరు ఒక 15 లేదా 20 కౌంట్స్, లేదా అలా కాదు అనుకుంటే 30 సెకండ్స్ టైమర్ పెట్టుకొని చేయొచ్చు. లేదంటే మీకు ఒక ఇంకా ఇంటెన్స్ ఎక్కువ కావాలి అనిపిస్తే ఒక 45 సెకండ్స్ వరకు కూడా చేయొచ్చు. బట్ ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసి మీరు జస్ట్ ఒక 10 కౌంట్స్ బేసిక్ ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ ఈజీగా ఉంటుంది. సో దాన్ని మీరు కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి. ఇది మనకు ఫస్ట్ వేరియేషన్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వేరియేషన్ అయిపోయింది. జస్ట్ మనం దానిపైకి ఎలా ఎక్కాలి, జస్ట్ ఆ స్టెప్ ఇన్ స్టెప్ అవుట్ అంతే, అది మనం నేర్చుకున్నాం. సో సెకండ్ వచ్చేసి ఈ లెగ్స్కి బ్యాక్ సైడ్ హ్యామ్స్ట్రింగ్ మసిల్ యాక్టివేట్ చేయడం కోసం మనం ఈ స్టెప్పర్ మిడిల్లో నిల్చోవాల్సి ఉంటుంది. సో స్టెప్పర్ మిడిల్లో నిల్చొని జస్ట్ 45 డిగ్రీస్లో ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో ఇక్కడ జస్ట్ మీ రైట్ లెగ్ పెట్టేసి దీని పైకి ఎక్కిన తర్వాత సో ఇది కంప్లీట్గా కిందికి ప్రెస్ చేస్తూ పైకి వచ్చినప్పుడు ఈ లెఫ్ట్ లెగ్ హ్యామ్స్ట్రింగ్ అంటే జస్ట్ టో టచ్ చేస్తూ ఈ విధంగా బ్యాక్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో దీంట్లో మనం కౌంట్ చేయాల్సిన స్టెప్స్ 1 2 3 4. సో ఈ 4 స్టెప్స్ని మనము 10 కౌంట్స్ లాగా యూజ్ చేస్తాం. సో ఇది కౌంట్ చేయకుండా జస్ట్ మీరు బేసిక్ మీకు అర్థం కావడం కోసం 4 స్టెప్స్ వైజ్గా డివైడ్ చేశాను. సో మీరు జస్ట్ ఆ పైనకి ఎక్కే కౌంట్ని చూసుకుంటే సరిపోతుంది. జస్ట్ 2 3 4. దీంట్లో కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే పైనకి ఎక్కుతున్నప్పుడు జస్ట్ బ్యాలెన్స్ కాన్సన్ట్రేట్ చేయండి అంతే. సో జస్ట్ బ్యాలెన్స్ అవుట్ కాకుండా కరెక్ట్ ఈ బేస్ ఏదైతే ఉందో దానిపైన మిడిల్లో పెట్టుకుంటూ లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే దీన్ని ఎక్కువ ఫోర్స్గా ఏం పుల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే ఎక్కారో అదే స్టెప్ కంటిన్యూ జస్ట్ ఈ విధంగా ట్యాప్ చేస్తే సరిపోతుంది. సో కొంతమందికి జస్ట్ ఈ లెగ్ ఫ్లెక్సిబిలిటీ లేకపోతే టో ట్యాప్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో ఇక్కడి వరకు హాఫ్ వరకు వచ్చినా సరిపోతుంది. సో 10 to 15 కౌంట్స్ వరకు చేయాల్సి ఉంటుంది. అండ్ అదర్ సైడ్ సేమ్ థింగ్ 1 2 3 4. సో సేమ్ కంటిన్యూ మనం ఈ సైడ్ కూడా ఒక 10 to 15 కౌంట్స్ వరకు మనం చేస్తాం. అండ్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది రెండు, ఈ స్టెప్ అప్ ఎప్పుడైతే వస్తామో మనం బ్రీత్ అవుట్, బ్యాక్ వెళ్ళినప్పుడు బ్రీత్ ఇన్. సో అండ్ నెక్స్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే మీరు పైకి వస్తున్నప్పుడు బాడీ పోస్చర్ కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. సో దీని పైకి ఎక్కుతున్నప్పుడు బాడీ ఏం బెండ్ చేయాల్సిన అవసరం లేదు. లెఫ్ట్ ట్యాప్ బ్యాక్. అండ్ కాన్సన్ట్రేట్ చేసేది ఇంకోటి ఏంటంటే మీరు మిడిల్లోనే ఎండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ సైడ్ నుండి కాకుండా మీకు కరెక్ట్ బ్యాలెన్స్ అయ్యే విధంగా, ఏ విధంగా అయితే మనం జస్ట్ స్టేర్స్ మెట్లు ఎక్కిన విధంగా జస్ట్ ఆ విధంగా ఎక్కి జస్ట్ ట్యాప్ అండ్ బ్యాక్. సో ఇది నార్మల్గా మీరు ఈ వేరియేషన్ని
రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ దీన్ని మీరు ఒక 15 to 20 కౌంట్స్ వరకు కూడా చేయొచ్చు. ఇది మనం బ్రీతింగ్ పైన ఫోకస్ చేయాలి అండ్ ఆ స్టెప్పర్ ఎక్కుతున్నప్పుడు కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఈ రెండో వేరియేషన్ కూడా మీరు 20 కౌంట్స్ వరకు చేయొచ్చు. ఇది సెకండ్ వేరియేషన్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు థర్డ్ వేరియేషన్ చేయబోతున్నాం. సో థర్డ్ కూడా ఇందాక సెకండ్ ఏ విధంగా అయితే చేసామో థర్డ్ కూడా అదే ఉంటుంది. సేమ్ నిల్చోవడం, సేమ్ మెజర్మెంటే ఉంది. సో థర్డ్కి వచ్చేసి మనం పైనకి లిఫ్ట్ చేసినప్పుడు సెకండ్లో చేసింది ఏంటంటే లిఫ్ట్ చేసి ఇక్కడ హీల్ ట్యాప్ చేసాము. సో దీనిపైన ట్యాప్ చేసాము. థర్డ్ వేరియేషన్లో మనం ఏం చేస్తున్నామంటే సేమ్ ఇదే ఈ లెగ్ని బ్యాక్ సైడ్ నుండి కాకుండా ఫ్రంట్ లిఫ్ట్ చేస్తూ అపోజిట్ హ్యాండ్, ఇప్పుడు మీ రైట్ లెగ్ దీనిపైన ఉంది. సో రైట్ హ్యాండ్ రేజ్ చేస్తూ లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేస్తూ ఈ విధంగా టో ట్యాప్ చేయాలి. సేమ్ ఈ బ్యాక్కి వెళ్ళే స్టెప్స్ ఇందాక సెకండ్ స్టెప్లో ఏదైతే చేసామో అదే విధంగా సేమ్ కౌంటింగ్ వస్తుంది. దీనిపైకి స్టెప్ అప్ అండ్ హ్యాండ్ రేజ్ చేస్తూ అపోజిట్ సైడ్ జస్ట్ ట్యాప్. సో దీన్ని కూడా మనం 10 కౌంట్స్. అండ్ అలాగే లెగ్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఈ విధంగా లిఫ్ట్ చేస్తున్నప్పుడు మీరు ఎక్సెల్ విత్ మౌత్ అన్నమాట. సో దీన్ని మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఇందాక మనము బ్యాక్ సైడ్ లిఫ్ట్ చేసినప్పుడేమో ఈ హ్యామ్స్ట్రింగ్స్ అండ్ గ్లూట్స్ పైన ఎక్కువ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు ఫ్రంట్ ఏదైతే రేజ్ చేస్తూ ఉన్నామో ఇలా లిఫ్ట్ చేసేటప్పుడు సో హ్యాండ్ లిఫ్ట్ చేస్తూ టో ట్యాప్ చేసేటప్పుడు ఈ సైడ్ ఆబ్లిక్స్ అండ్ లోవర్ టమ్మీ అండ్ గ్లూట్ మసిల్ పైన కూడా ఈ మంచి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో ఈ విధంగా ట్యాప్ అండ్ బ్యాక్. సో దీన్ని కూడా మీరు 15 to 20 కౌంట్స్ వరకు మీరు ఇది చేయొచ్చు. సో వన్ సైడ్ 15-20 అయిన తర్వాత సో కంటిన్యూషన్ బ్రేక్ ఏం లేకుండా సో అపోజిట్ సైడ్ సేమ్ మళ్ళీ లెఫ్ట్ లెగ్ ఇక్కడ దీనిపైన పెట్టేసాం. సో లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే స్టెప్పర్ పైన ఉందో అదే హ్యాండ్ని పైనకి లిఫ్ట్ చేస్తూ ట్యాప్ అండ్ బ్యాక్. సో సేమ్ 3 స్టెప్స్ లాగా మనం వెళ్తాం. 1 2 వచ్చే స్టెప్ వచ్చేసి 3. సో దానిపైనకి ఆ 3 స్టెప్స్ కాన్సన్ట్రేట్ చేస్తూ సేమ్ 15 to 20 కౌంట్స్ వరకు చేయొచ్చు. అండ్ అలాగే బ్రీతింగ్ పైన మాత్రం కంపల్సరీ ఫోకస్ చేయండి. సో నెక్స్ట్ ఏంటంటే పైకి లిఫ్ట్ చేసి ఆ టో ట్యాప్ చేస్తున్నప్పుడు బాడీ మూమెంట్ అనేది జస్ట్ బెండ్ ఏం అవసరం లేదు. మీరు నార్మల్గా సో మీ ఫ్లెక్సిబుల్ ఎంత ఉందో బాడీ అంతవరకు జస్ట్ అట్లా ట్యాప్ చేసి బ్యాక్. సో ఈ విధంగా 15-20 కౌంట్స్ వరకు కూడా చేయొచ్చు. ఇది మన థర్డ్ వేరియేషన్. సో కాన్సన్ట్రేట్ చేస్తే ఇది మనకు కార్డియో వర్కౌట్ కాబట్టి సో హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది మీరు చేస్తున్న టైమింగ్ని బట్టి. సో వర్కౌట్ అంటే వేరియేషన్ మధ్యలో ఎక్కువ బ్రేక్ ఏం తీసుకోవద్దు. జస్ట్ మీకు ఒకవేళ బ్రీతింగ్ ఎక్కువ అనిపిస్తే బ్రీత్ కంట్రోల్ కానంత వస్తే ఒక 30 సెకండ్స్ బ్రేక్ తీసుకొని నెక్స్ట్ సెట్కి మీరు వెళ్ళిపోవచ్చు. సో 30 సెకండ్స్లో మీ బాడీ మళ్ళీ రికవర్ అవుతుంది. సో మళ్ళీ మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు. అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ వేరియేషన్ కాబట్టి ఎవ్రీ వేరియేషన్లో ఒక 30 సెకండ్స్ బ్రేక్ తీసుకొని కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఇది థర్డ్ వేరియేషన్. 3 వేరియేషన్స్ చేశాం కదా. సో ఫోర్త్ వన్ వచ్చేసి ఇంకా కొంచెం ఇంటెన్స్ అనేది దీంట్లో ఉంటుంది. దీంట్లో ఏం లేదు, ఇందాక సేమ్ ఏదైతే మెజర్మెంట్ తీసుకుంటున్నాం మనం అదే మిడిల్లోనే ఉండాలి స్టెప్పర్కి. సో ఇక్కడ నుండి మీరు ఒకేసారి అంటే బ్రీత్ తీసుకొని దానిపైకి జంప్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్హేల్ విత్ నోస్, స్టెప్పర్ పైకి జంప్ చేసిన తర్వాత ఎక్సెల్ విత్ మౌత్ ఈ విధంగా అండ్ బ్యాక్. అంతే, మళ్ళీ బ్యాక్ జంప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు ఎండ్యూరెన్స్ డెవలప్ అవ్వడం కోసం అండ్ ఫస్ట్ స్టార్టింగ్లో నార్మల్గా జంప్ చేస్తే సరిపోతుంది. జంప్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చే స్టెప్స్ కూడా మీరు ఫస్ట్ జంప్ చేసామనుకోండి, ఈసారి ఫస్ట్ రైట్ లెగ్ బ్యాక్ పెట్టేస్తున్నాను, లెఫ్ట్ సెకండ్ అగైన్ సేమ్. సో రైట్ లెగ్ రైట్ బ్యాక్ లెఫ్ట్ బ్యాక్. సో ఈ విధంగా కంటిన్యూషన్లో మనకు రైట్ యాక్టివేట్ అవుతుంది. సో దీన్ని మనం 5 కౌంట్స్ చేసిన తర్వాత మళ్ళీ జంప్ చేసి లెఫ్ట్ యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే 2 లెగ్స్ పైన ఈక్వల్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సో చాలామంది చేసేటప్పుడు ఏంటంటే జంప్ చేసి వాళ్ళకి ఏదైతే ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో, ఏ లెగ్ కంఫర్ట్గా ఉంటుందో అదే ఫస్ట్ తీసుకుంటారు. సో దాంట్లో ఒకటే లెగ్ యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం దీంట్లో 2 చేయడం వల్ల ఆ మసిల్ స్ట్రెచ్ అవుతుంది, ప్లస్ మనకు ఫ్లెక్సిబిలిటీ కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి 2 లెగ్స్ యూజ్ చేసుకోవడం చాలా బెటర్ అన్నమాట. సో ఈ విధంగా అగైన్ సో 3 రైట్ అండ్ అగైన్ లెఫ్ట్ 3. సో 3 లెఫ్ట్ అంటే మీరు
అండ్ ఇంటెన్స్ చూసుకోండి. బ్రీతింగ్ ఒకవేళ ఎక్కువ బ్రీత్ వస్తే ఇందాకట్లాగే చెప్పినట్టుగా ఒక 30 సెకండ్స్ బ్రేక్ తీసుకొని కూడా చేయవచ్చు. అండ్ అలాగే నీ పెయిన్, యాంకిల్ పెయిన్ ఇట్లాంటిది ఏదైనా ఉంటే ఈ జంపింగ్ అవాయిడ్ చేయండి. సో దీంట్లో మనకు మోడిఫికేషన్ అంటే దీనికి వేరేలాగా ఎలా చేయాలి జంప్ కాకుండా అంటే ఫస్ట్ చేసాం కదా. సో ఫస్ట్ స్టెప్ ఎలాగైతే చేసామో ఫస్ట్ వేరియేషన్ జస్ట్ స్టెప్ అప్ అవుతూ వచ్చాం కాబట్టి సో దీన్ని మోడిఫికేషన్ చేయడానికి ఏదైతే మనం జంప్ చేసినప్పుడు వైడ్ లెగ్స్ యూజ్ చేసామో దీంట్లో కూడా జస్ట్ వైడ్ స్టెప్ అప్ డౌన్. సో ఇది మీకు అలవాటు అయిన తర్వాత మీరు కంటిన్యూషన్లో అప్పుడు స్లోగా ఫస్ట్ దానిపైన జంప్ చేయకుండా ఇక్కడే ఉన్న ప్లేస్లో జంప్ చేయడం అలవాటు చేసుకొని తర్వాత దానిపైన జంప్ చేస్తే ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో దీన్ని మీరు ఫస్ట్ సేమ్ అన్ని కౌంట్స్ లాగానే ఇది ఒక 5, 10, 15 వరకు కూడా ట్రై చేయొచ్చు. సో ఫ్రెండ్స్ 4 వేరియేషన్ చేసేసాము. సో 5th వన్ వచ్చేసి ఏంటంటే మనం ఇప్పటిదాకా కింద నుండి చేసాం కాబట్టి ఇప్పుడు దీని నుండి సైడ్ జంప్ చేస్తాం అనమాట. సో స్టెప్పర్ పైన జస్ట్ అలా ఎక్కేసి ఈ లెగ్ ఫ్లెక్సిబుల్ చూసుకోండి. సో ఈ సైడ్కి వచ్చినప్పుడు దీంట్లో మనకు వచ్చేసి ఈ లెగ్ సైడ్ ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది అండ్ లెగ్ స్ట్రెంత్ డెవలప్ అవుతుంది అండ్ అలాగే సేమ్ ఎండ్యూరెన్స్ కూడా దీంట్లో జరుగుతుంది కాబట్టి సో దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే పుష్ చేస్తూ లెఫ్ట్కి అండ్ అగైన్ పుష్ చేస్తూ రైట్. సో ఈ లెగ్ ఏదైతే ఉందో స్టెప్పర్ పైన దాన్ని ఎక్కువ కిందికి కంప్రెస్ చేస్తూ అంటే ఇట్లా ఈ విధంగా పుష్ చేస్తూ ఇక్కడ నుండి సైడ్ జంప్ చేయాలి. సో బ్రీతింగ్ ప్యాటర్న్ కూడా సైడ్ జంప్ చేసినప్పుడు ఎక్సెల్. సో మీరు ఇది చేసేటప్పుడు ఒకవేళ లాస్ట్ టైం ఇందాక మనం అనుకున్నట్టు ఎవరికైనా నీ పెయిన్ ఉంటే ఈ జంప్ కానీ చేయలేను అంటే వాళ్ళు ఎలా చేయాలి అంటే సేమ్ ఇదే పొజిషన్లో ఉండి ఇందాక జంప్ చేసాం కదా అలా కాకుండా దీని పైకి వచ్చేసి 1, 2, 3 కింద ట్యాప్ చేయడం మీరు ఎందుకు అంటే ఆ జంప్ రాకుండా డైరెక్ట్ జస్ట్ వెళ్ళి ట్యాప్ చేస్తున్నప్పుడు కూడా సేమ్ ఎండ్యూరెన్స్ అనేది డెవలప్ అవుతుంది అండ్ అలాగే ఈ లెగ్ స్ట్రెంత్ కూడా డెవలప్ అవుతుంది. సో మీరు ఓకే అన్నప్పుడు ఆ స్టెప్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ 1, 2 సో ఈ విధంగా మీరు చేస్తే ఆ నీస్ పైన ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఇది చూపిస్తుంది కాబట్టి అంటే జంప్ చేస్తున్నప్పుడు నీ పెయిన్ ఉంటే అలా చేయకుండా జస్ట్ నార్మల్గా పైకి వచ్చేసి ట్యాప్ చేయండి. లేదు మీరు ఓకే అనుకుంటే ఆ మిడిల్లో నుండి ఫస్ట్ స్టెప్పర్ వచ్చేసి జంప్ ఈ పొజిషన్లో నుండి 1, 2, 3, 4 సో ఈ విధంగా 4 జంప్స్. దీన్ని మీరు రైట్ లెఫ్ట్ కలిపితే 1 కౌంట్ అన్నమాట. సో మీరు ఒక ఫస్ట్ స్టార్టింగ్లో 10 కౌంట్స్ చేసేసి 12, 15 అలా 3 సెట్స్ వరకు కూడా చేయొచ్చు. సో ఫ్రెండ్స్ లాస్ట్ వేరియేషన్ మనం ఏంటంటే ఇప్పటిదాకా మనం ఈ యాంగిల్లో స్టెప్పర్ని వైడ్ యాంగిల్లో పెట్టేసి మనం ఏమేమి వేరియేషన్స్ చేయొచ్చో చూసాము. సో లాస్ట్ వేరియేషన్ ఏంటి అంటే సేమ్ ఇందాక మీరు జంప్ చేసిన విధంగానే సో దీన్ని ఈ విధంగా అంటే క్లోజ్ లెంత్ అంటే మన ఫీట్ లెంత్ ఉంటుంది ఇది. సో అంత తీసేసుకొని జంప్ చేస్తూ స్క్వాట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది లాస్ట్ వేరియేషన్. కొంచెం ఎండ్యూరెన్స్ ఎక్కువ ఉంటుంది అంటే హై బ్రీతింగ్ అనేది కంట్రోల్ కాకపోవచ్చు. సో చూస్తూ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఏం లేదు దీంట్లో స్క్వాట్ ఇట్ సైడ్ 1 స్క్వాట్ అంటే లెఫ్ట్ అండ్ రైట్ 1 స్క్వాట్ పర్ఫామ్ చేస్తే అది 1 కౌంట్ అన్నమాట. సో ఇది మన స్క్వాట్ అండ్ ఏ లెగ్ అయితే ఉందో దానిపైన స్టెప్పర్ పైన పెట్టేస్తూ సేమ్ ఇందాకలాగా పుష్ చేస్తూ అటు సైడ్ జంప్. ఓకే అగైన్ ఇటు సైడ్ జంప్ చేసాం కాబట్టి మళ్ళీ సేమ్ స్క్వాట్ సేమ్ ఏదైతే దానికి స్టెప్పర్కి దగ్గరలో ఉందో అదే లెగ్ పెట్టేసి పుష్ అండ్ స్క్వాట్. సో మీరు కాన్సన్ట్రేట్ చేయండి ఈ లెగ్ కాకుండా ఈ లెగ్ పెట్టకుండా రైట్ లెగ్ కానీ అంటే దాని ఆపోజిట్ లెగ్ కానీ పెట్టినట్టయితే సో కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అండ్ అలాగే మీకు ఆ బ్యాలెన్స్ కూడా కంట్రోల్ కాకపోవచ్చు. సో మీరున్న ప్లేస్ నుండి స్టెప్పర్ మనకు రైట్ సైడ్ ఉంది, స్క్వాట్ రైట్ లెగ్ దానిపైన క్లిప్ చేయాలి అండ్ జంప్ చేస్తున్నప్పుడు కూడా లెఫ్ట్ దాని మీద ట్యాప్ చేసి అప్పుడు స్క్వాట్ చేయాలి. అగైన్ లెఫ్ట్ ట్యాప్ జంప్ స్క్వాట్ స్క్వాట్. సో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది జస్ట్ ఆ పోస్చర్ కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది అండ్ జంప్ పైన కూడా ఫోకస్ చేయండి. సో పుష్ జంప్. సో ఈ విధంగా మీరు లెఫ్ట్ రైట్ కలిపితే 1 కౌంట్ అలా మీరు 15-20 కౌంట్స్ వరకు కూడా చేయొచ్చు. ఇది లాస్ట్ 6th వేరియేషన్. సో ఫ్రెండ్స్ చూసారు కదా స్టెప్పర్ ఏరోబిక్ అంటే ఏరోబిక్ స్టెప్పర్తో మనం ఏమేమి వేరియేషన్స్ చేసామంటే జస్ట్ 6 వేరియేషన్స్ చేసాము.
అది బేసిక్ అండ్ అడ్వాన్స్ కూడా ఉంది దాంట్లో. మీరు ఆ ఫ్యాట్ బర్నింగ్ అండ్ ఎండ్యూరెన్స్ గురించి దీన్ని యూజ్ చేయొచ్చు. సో ఆల్టర్నేటివ్ డేస్లో మనం చెప్పినట్టుగా ఫస్ట్ నార్మల్గా మండే టు సాటర్డే మీరు వర్కౌట్ చేసినట్లయితే సో 3 days స్ట్రెంత్ ట్రైనింగ్ అండ్ 3 days కార్డియోలో మీరు ఈ స్టెప్పర్ ఏరోబిక్ని అంటే ఏరోబిక్ స్టెప్పర్ కావచ్చు, లేదంటే స్టెప్పర్ పైన బాడీ వెయిటెడ్ వర్కౌట్స్ ఏదైనా సరే దీన్ని మీరు యాడ్ చేయొచ్చు. మనం జస్ట్ బేసిక్ ఒక 6 వేరియేషన్స్ అనేది దీంట్లో చూపించాము. సో చేయండి, ఆ ఎండ్యూరెన్స్ డెవలప్ చేసుకోండి. అంటే ఇది చేయడం వల్ల మీకు కార్డియాక్ మసిల్స్ యాక్టివేట్ అవుతాయి అండ్ ఎండ్యూరెన్స్ డెవలప్ అవుతుంది అండ్ అలాగే రెసిస్టెన్స్ పవర్ బిల్డ్ అవుతుంది. అంతేకాకుండా ఇంకా దీంట్లో మీరు ఆ కంప్లీట్ ఆ స్ట్రెచ్చింగ్ ఏదైతే ఉందో మసిల్ కూడా స్ట్రెచ్ అయ్యే ఛాన్స్ దీంట్లో ఉంటుంది. సో ఫ్లెక్సిబిలిటీ కూడా మీకు దీంట్లో డెవలప్ అవుతుంది. సో ఎనీవే స్ట్రెంత్ ట్రైనింగ్తో పోలిస్తే సో బాడీ వెయిటెడ్ కార్డియో కూడా మీకు చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. సో ఇది ఈరోజు వర్కౌట్. ఇది కాకుండా ఇంకా నెక్స్ట్ ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ యువర్ ట్రైనర్ జేపీ సైనింగ్ అవుట్.